రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి బహుశా మొట్టమొదటిసారి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో నుంచి ఐఐటి, ఎన్ఐటి, ఐఐటి, జీపీటీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి ప్రొఫెషనల్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొంది చదువుకోవటానికి ముందుకు పోతున్నటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా ల్యాప్టాప్స్ని అందించడం అనేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు బాగా చదువుకోవాలని, ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు బాగా ఎదగాలని ఉన్నటువంటి తపన దీని ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే 10th క్లాస్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవటానికి కావాల్సిన విధంగా వాళ్ళకు కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించే విధానం ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపొద్దున ఈ రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా ఎదగాలనే అంత బలమైన కోరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మంత్రి మండలి సభ్యులందరికీ బలంగా ఉన్నది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేసిన పనులు ఒకసారి తప్పనిసరిగా మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. బహుశా నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు, ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప. ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను. ఆ లెక్కలన్నీ తెలుసు నాకు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ఆనాడు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం, వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాడు నేను డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను. మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో, భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంతేకాదు, గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే.
కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రిమండలి కుదరదు, మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి 13,223 కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. వదిలిపెట్టలే డబ్బులు. అట్లాగే ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సప్లానికి సంబంధించి కూడా 17,169 కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించింది. దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు కానటువంటి ట్రైబల్ సప్లానికి సంబంధించిన నిధుల్ని వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం. నిధులు దుర్వినియోగం కావటానికి వీల్లేదు, పక్క పోవటానికి వీల్లేదు. ఇది చేయటం అంటే ఆషామాషిగా జరిగే పని కాదు. దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి. ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితిలో అని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు. ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం, నాతో పాటు నా మంత్రివర్గ సహచరులందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. కేవలం ఏదో మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని హోదాగా అనుభవిస్తూ బతకాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అధికారం అనేది ఒక ప్రధాన ఉద్దేశం కోసం ఉండాలని, ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఎక్కడో ఊరు బయట విసిరేసినట్టు, లేకపోతే సమాజంలో కలవనేయకుండా ఎక్కడో ఉంచినట్టు, ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి. తారతమ్యాలు లేని సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది. కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో 2,600 మంది విద్యార్థులతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు 100 స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం.